ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని యొక్క మాటలు ఈ విధంగా మీతో పంచుకోవటకు అవకాశాన్ని కల్పించేటువంటి అన్నయ్య గారికి, అలాగే అక్క గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి పాఠం ఏంటి అంటే మేఘ సందేశం, మనిషి సందేహం. మేఘ సందేశం, మనిషి సందేహం. సందేశం అంటే అర్థం ఏంటి అంటే వార్త అని అర్థం. సందేశం దాన్ని సమాచారం అని లేదా వార్త అని అంటారన్నమాట. మేఘ సందేశం అంటే మేఘాలు ఏదో సందేశాన్ని ఇస్తున్నాయి, మేఘాలు ఏదో వార్తని తీసుకొచ్చాయి లేదా వినిపిస్తున్నాయి అని అర్థం వస్తుంది. అయితే ఈ యొక్క మేఘ సందేశం అనే ఈ యొక్క మాటని మనం ఎప్పుడు విన్నాం లేదా ఎక్కడైనా విన్నామా అని మనం చూసినట్లయితే వాతావరణ శాఖ వారు ఏం చేస్తూ ఉంటారంటే వర్షాలు పడబోయే ముందు, ఒకవేళ వర్షాలు పడట్లేదు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే మేఘాల వైపు చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఋతుపవనాలు ఎప్పుడైతే వస్తాయో అవి వచ్చినప్పుడు ఇదిగో మేఘాలు సమాచారాన్ని ఇచ్చాయి, ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి కొద్ది రోజుల్లో వర్షాలు పడతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి సమాచారాన్ని తీసుకొని న్యూస్ మీడియా వారు కానీ లేదా వార్తాపత్రికలు ఏం రాస్తారంటే మేఘ సందేశం అని రాస్తారు. అంటే మేఘం సందేశం ఇచ్చింది ఏమని, రాబోయే 2-3 రోజుల్లో వానలు పడతాయి అని చెప్పి మేఘం సందేశం ఇచ్చింది అని చెప్పి చెబుతూ ఉంటారన్నమాట. అంటే ఈ విధంగా వాతావరణ శాఖ వారు కానీ లేదా సమాజం కానీ ఏమనుకుంటుంది అంటే వానలు పడబోతున్నాయి అని మేఘం సెలవిస్తుంది, మేఘం ముందుగా చెబుతుంది అని, లేదా మనిషికి ఆధారం వాటర్ కాబట్టి ఆ యొక్క వర్షం అనేది మేఘం ద్వారా కురుస్తుంది అని చెప్పేసి అని, ఈ విధంగా మేఘం అంటే వర్షం పడుతుందనో ఋతుపవనాలు వస్తాయనో లేదా వర్షాన్ని కురిపించేదనో ఈ విధంగా చెప్పారు. కానీ అసలు మేఘం అంటే ఏంటి, నిజంగా అసలు మేఘం ఇచ్చే సందేశం ఏంటి అనేది మనం జాగ్రత్తగా లోతుల్లోనికి వెళ్ళి తెలుసుకోవాలి అంటే మనం బైబిల్ని బాగా మనం గ్రహించాలన్నమాట. బాగా మనం బైబిల్ని ఆలోచించాలి. ఏమండి, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు క్రైస్తవునికి నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధరణ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు శిష్యులతోటి. ఏమన్నారంటే, ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి స్థలాలు సిద్ధపరిచి నేను మళ్ళా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అన్నారు. ఆ యొక్క మాటను పట్టుకొని అది నిరీక్షణగా పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు తిరిగి వస్తారు, మమ్మల్ని తీసుకొని వెళ్తారు అని చెప్పి దేవుడు అంటే భయం కలిగి దేవుని కోసం బతకాలని చెప్పి నిశ్చయించుకొని దేవుడికి ఇష్టంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నవారు అనమాట. కొంతమంది ఉంటారు అసలు దేవుడే లేడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది మధ్యలో వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఉన్నాడని, కొన్నిసార్లు లేడని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారన్నమాట. యోధా పత్రికలు ఏముంటుందంటే సందేహపడు వారి మీద మీరు ఏం చూపాలంట, కనికరం చూపించాలంట. ఎవరు సందేహపడువారు అని అంటే కాసేపు ఉన్నారని కాసేపు లేరని అనుకునేవాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాలి. ఎలా అంటే ఆదివారం ఒక్కరోజు బాగా భక్తిగా ఉండి దేవునికి ఇష్టంగా జీవించి యథార్థంగా ఉండి మిగిలిన వారం అంతా కూడా లోకానుసారంగా జీవిస్తున్నారంటే అర్థం ఏంటి అంటే ఆదివారం ఏమో దేవుడు ఉన్నాడని భయంతో, మిగిలిన వారం అంతా కూడా దేవుడు లేడులే మనం ఏ విధంగా జీవించినా పర్లేదు అనుకుని ఉంటున్నారా అని మనం ఆలోచిస్తే, ఏమంటే దేవుని కోసం బతకాలనే తపన ఆలోచన ప్రతిరోజు లేకపోతే మనం కూడా వారి లిస్టులోకే వెళ్తాం. ఉన్నాడని కొన్నిసార్లు, లేడని కొన్నిసార్లు జీవించే వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. అలాంటి వారి మీద ఎవరు కనికరపడాలి అంటే బలవంతులు కనికరపడాలి. అంటే దేవుణ్ణి గట్టిగా నమ్మి దేవుడు ఉన్నాడు అని చెప్పి వాక్యం ద్వారా తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు బలవంతులు. వాళ్ళు కనికరపడి ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుని వారు కానీ లేదంటే సందేహపడి వారు కానీ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క సందేహాన్ని మనం నివృత్తి చేయాలి. ఇప్పుడు వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేయాలి అంటే ఎవరైతే దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించేటువంటి వాడికి, సందేహం కలిగిన వాడికి వాడి సందేహాన్ని కొట్టివేసి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అని మనం వాడికి చూపించాలి అంటే ఏం చేయాలి? వాడికి మనం దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అంటే అతనికి ఏం చెప్తే వాడికి అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని ఒక వ్యక్తికి మనం చెప్పి దేవుని మీద ఒక నమ్మకం అనేది మనిషి కలిగించాలి అంటే మనం ఏం చెప్తే అర్థమవుతుంది అని అంటే దేవుడు అది కూడా చెప్పాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే
రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ముందుగానే చక్కగా ఒక మాట, మంచి మాట, మనకు తెలిసిన మాటే దేవుడు రాయించి ఉంచారన్నమాట. ఏముందండి అక్కడ? ఆయన అదృశ్య లక్షణములు. దానికంటే ముందు 19వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వానికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఎవరైతే సందేహపడుతున్నారో వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, ప్రకృతి గురించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి జాగ్రత్తగా మనం చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నిజంగా దేవుడు ఉన్నాడు అని. ఏమండి, దేవుడు తన గురించి తెలుసుకోవాలని, అసలు ఆయన ఎవరో, ఆయన లక్షణాలు ఏంటో తెలుసుకోవాలని మొత్తాన్ని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే ప్రకృతిలో ఉంచారన్నమాట. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకంట తేటగా అర్థమవుతుందంట. తేటగా అంటే ఏంటి? క్రిస్టల్ క్లియర్ అంటాం కదా, నీట్గా చక్కగా దేవుని యొక్క లక్షణాలు మొత్తం, అసలు అమ్మో ఈ సృష్టి మొత్తాన్ని కలిగించింది దేవుడే, దీని వెనకాల ఉంది దేవుడే, కాబట్టి దేవుడు ఉన్నాడు అని మనకి ప్రస్పష్టంగా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మరి అలాగ బాగా అర్థం చేసుకున్న మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ఆకాశాన్ని చూడు, ఈ మేఘాన్ని చూడు, ఈ గాలిని చూడు. ఏమంటే సృష్టించబడిన వస్తువులు అంటే అర్థం ఏంటండి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా ఏంటి? దేవుడు సృష్టించినవేగా. వీటిని చూసి వీటి గురించి ముందు మనం బాగా నేర్చుకోవాలి. వాటిని గురించి మనం బాగా నేర్చుకోవాలి. కొన్ని మనం చూసినప్పుడు సరిగ్గా తేట కనపడదు, కొంచెం మబ్బుగా క్లారిటీ లేకుండా కనపడతా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు సృష్టిని చూసినా కానీ సరిగ్గా మనకి అర్థం కాకపోతే, అంత బాగా అర్థం కాకపోతే మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని బాగా ధ్యానిస్తే అప్పుడు మనకి సృష్టిని గురించి దేవుడు ఇంకా క్లారిటీ కావడం కోసం అనమాట. సృష్టిని చూసి ఆలోచించమన్నాడు. ఆలోచిస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఇంకా లోతులకు అర్థం కావాలి అంటే మనం బైబిల్ చదవాలి. అప్పుడు సృష్టిని గురించి ఫుల్ క్లారిటీ మనకు వస్తుంది. అది మనం తెలుసుకొని ఎవరైతే సందేహపడుతున్నారో వాళ్ళ యొద్దకు వెళ్ళి ఈ యొక్క దేవుని జ్ఞానం మొత్తం మనం నేర్పామనుకోండి, ఓహో అవునా, నిజమే కదా, నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారంట. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళు క్వశ్చన్ చేయాలి అంటే వాళ్ళు నిరుత్తరులైపోతారని చెప్పాడు దేవుడు. నువ్వు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళి సృష్టిని గురించి వాళ్ళకి చెప్పావు అంటే నా గురించి అర్థమైపోతుంది. అప్పుడు తిరిగి వాళ్ళు ప్రశ్నలన్నా కానీ వాళ్ళకి ఛాన్స్ ఉండదు ఇంకా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, సందేహపడే వారికి సృష్టిని గురించినటువంటి, దేవుడు చేసిన సృష్టిని గురించినటువంటి యొక్క విషయం మొత్తం మనం చెప్పామంటే చాలు, ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మక తప్పదనమాట. అయితే ఆ విధంగా సృష్టించబడినటువంటి యొక్క వస్తువుల్లో ఒకటి ఈరోజు మనకి పాఠం నేర్పుతుంది. అదే మేఘం. మేఘం ఏం సందేశం ఇస్తుంది తెలుసా? సమాజం అనుకుంటున్నట్టుగా ఏంటి వర్షాలు వస్తాయని, లేదా వానలు కురుస్తాయి అని చెప్పేసి అని, అది కాదు. అదొకటే కాదు మేఘం ఇచ్చే సందేశం. మేఘం ఇచ్చే సందేశం ఏంటి అంటే దేవుడు ఉన్నాడు అనే సందేశాన్ని మేఘం ఇస్తుందండి. సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఆలోచిస్తే అదంతా చెప్పేది ఒకటే. ప్రతి వస్తువు కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే దేవుని గురించే చెబుతూ ఉంటాయి. దాసనారాయణరావు గారు ఒక సినిమా తీశారు, మేఘ సందేశం అని. అందులో ఒక పాట ఉంటుంది, నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు విన్నా, 4వ తరగతి అనుకుంటా మేబీ. ఆ పాట ఏముందంటే, ఆషాఢ మాసాన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, కురిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెల్లికి మేఘ సందేశం అని పాట రాశాడు. ఆ పాట మొత్తం యొక్క అర్థం ఏంటి అంటే, ఒక ప్రియుడంట తన ప్రేయసి కోసం ఎంతో బాధపడుతున్నాడు. నా ప్రేయసి నాకు కావాలి, నేను తన కోసం బాధపడుతున్న సంగతిని తను అదే ఎక్కడెక్కడో ఊర్లో ఉంది, నువ్వు వెళ్ళిపోయి నా ప్రేయసికి నా గురించి చెప్పు, నా బాధ, నా మరణ వేదన నువ్వు చెప్పు మేఘమా అని చెప్పి మేఘాన్ని చెబుతున్నాడు. అయ్యా పిచ్చి డైరెక్టరు, పిచ్చి హీరో, పిచ్చి రైటరు, దేవుడు మేఘాన్ని చేసింది ప్రేయసి యొక్క ఆశలు, కోరికలు, వాడి యొక్క మాటలు ప్రియుడికి చెప్పడానికో, ప్రియుడి యొక్క మాటలు ప్రేయసి చెప్పడానికో కాదు దేవుడు మేఘాన్ని చేసింది. దేవుడు మేఘాన్ని చేసింది నా గురించి చెప్పు అని దేవుడు మేఘాన్ని చేశాడు. ఏమంటే మనుషులండి కవులు ఉంటారు కదా, వాళ్ళ ఇష్టం రాళ్ళ గురించి రాస్తారు, ఇసుకల గురించి రాస్తారు, మేఘాల గురించి రాస్తారు. అసలు అవి ఎందుకు సృష్టించబడినాయో దాని గురించి ఒక్కడు కూడా ఆలోచన చేసేవాడు లేడనమాట.
అందుకే అందుకే సమాజానికి కూడా ఈ పాటలు ఇవన్నీ చూసిన తర్వాత దీనికిలే అంటే ఒక చెట్టు ఎందుకు చేయబడిందంటే పాట కోసమో పండు తినటం కోసమో అనుకుంటారే కానీ చెట్టు చేయబడింది నీ కోసం నాయన, చేసింది దేవుని కోసం, దేవుడు చేశాడయ్యా అని ఎవరు కూడా గ్రహించే వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. కాబట్టి మేఘ సందేశం అంటే ఏంటి అంటే, మేఘం ఏం చేస్తుంది తెలుసా? ఒక సందేశం ఇస్తుంది. ఎవరి గురించి సందేశం ఇస్తుంది చూద్దాం ఆ మాట కూడా. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏముందండి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏమండి, ఆకాశములు ఏం చేస్తున్నాయి అండి? దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశము అంటే బైబిల్ పరిభాషలో లోకము అని అర్థం. మనకండి లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. పరలోకము, భూలోకము, పాతాళ లోకము. అంటే పైన ఒక ఆకాశం ఉంది, ఇక్కడ మధ్యాకాశంలో మనం ఉన్నాం. ఓకేనా? తర్వాత మళ్ళీ కింద మళ్ళీ 3వ ఆకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క ఆకాశములు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాయి అంట? దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి అంట. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అంటే అందులో మేఘం కూడా ఒకటి. ఈ మేఘం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. మరి దేవుని మహిమను వివరిస్తున్న ఈ మేఘాలు అని ఎటువంటి సైంటిస్టులు అయినా, ఏ వాతావరణ శాఖ వారైనా, ఏ సమాజంలో వారైనా చెబుతున్నారండి? చెవట్లేదు. ఎందుకు చెవట్లేదు చెప్పండి? ఎందుకు చెవట్లేదో కూడా దేవుడు చెప్పాడు. ఎందుకు చెవట్లేదు అంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 37వ వచనం. అక్కడ ఏముందంటే జ్ఞానము చేత మేఘములను గురించి వివరించగలవాడెవడు అంటే, అసలు నువ్వు మేఘాల గురించి వివరించాలంటే నీకేం కావాలి నాయన? జ్ఞానం కావాలి. ఏమంటే ఇక్కడ దేవుడు ఒక సవాల్ చేస్తున్నాడు. అసలు మేఘాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వు వివరించగలవా? నీకు ఆ జ్ఞానం ఉందా? ఎప్పుడు వాన పడుతుందా అని మేఘాలు చూస్తావా, లేదా వాన పడితే వాన కురిపిస్తుందని, లేదంటే ఋతుపవనాలు వచ్చేలాగా చెబుతుందని చెప్పి అంటున్నావే కానీ అసలు మేఘం ఇచ్చే సందేశం ఏంటి, మేఘం ఏం చేస్తుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు ఇవ్వగలవా, నువ్వు చేయగలవా అంటే నువ్వు చేయలేవు నాయన అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అంటే అంత జ్ఞానం మనిషికి లేదండి, అంత జ్ఞానం మనిషికి లేదు. ఏమండి ఒక విషయం చెప్పనా? మనిషి ఏమంటాడు చెప్పండి? మనిషి ఏమంటాడు? ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ కానీ, నదుల్లో ఉన్న వాటర్ కానీ, లేదంటే ఏమన్నా కాలువల్లో ఉన్న వాటర్ కానీ ఏమవుతుంది? ఎండకి ఈ వాటరు ఆవిరయ్యి మేఘాల్లోనికి వెళ్ళి ఆ యొక్క వాటర్ అంతా కూడా మేఘాలు నిండిపోయిన తర్వాత అది వర్షంగా పడుతుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అసలు ఇంతకీ ఈ యొక్క వాటర్ని ఆవిరిగా చేస్తున్నటువంటి వారెవరు? ఈ వాటర్ని ఆవిరిగా చేస్తుంది ఎవరు? ఏమంటే ఈ వాటర్ని ఆవిరిగా చేస్తుంది ఎవరని మనం చూసినట్లయితే బైబిల్లో ఓ మాట మనం చూస్తే, కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూస్తే మనకేం కనబడుతుందండి? ఇక్కడ భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయువాడు ఆయనే. ఏమంటే భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయువాడు ఆయనే. ఏమంటే చాలా మంది ఏమంటారంటే సూర్యరశ్మి వల్ల ఆవిరి, ఆ నీరు ఆ విధంగా ఆవిరి అయిపోతుంది కదా అని చెప్పేసి అని అంటారు. ఈ మాటకి ఆ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటి అని కూడా అంటూ ఉంటారన్నమాట. అందరూ జాగ్రత్త నాగలు చూడండి, అందరూ మాట జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప టెక్నాలజీ అన్నమాట, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏమండి ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక వాటర్ అనేది ఒక గిన్నెలో మనం వాటర్ పోసాం, ఈ వాటరు ఆవిరి అవ్వాలి అనుకోండి. ఈ వాటర్ ఆవిరి అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ గిన్నె కింద మనం మంట పెట్టి ఆ మంట వెలిగించాం అనుకోండి, ఆ గిన్నె అందులో వాటర్ అనేవి మరుగుతీ బాగా మరిగిన తర్వాత ఆవిరి అవుతాయి. మనం సైన్స్లో మనం చూసినట్లయితే వాటర్ అంట ఆవిరి అవ్వాలి అంటే అది ముందు బాయిలింగ్ పాయింట్ టచ్ చేయాలి. బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు టచ్ చేస్తుందంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఆ యొక్క సెంటిగ్రేడ్కి ఆ యొక్క మంట అనేది వచ్చినప్పుడే, అంటే 100 డిగ్రీల వరకు మనం బాగా మంట వెలిగించినప్పుడే ఆ వాటర్ ఏమవుతాయి? మరిగి ఆవిరి అవుతాయి అన్నమాట. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వెలిగించిన తర్వాత వాటర్ బాగా ఆవిరి అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిరి అవుతున్నప్పుడు అందులో మీరు చెయ్యి పెడితే ఏమవుతుంది? బాగా వాటర్ బాగా మసిలి ఆవిరి అవుతున్నాయి. ఇంకా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టచ్ చేసింది వాటర్, బాయిలింగ్ పాయింట్ టచ్ చేసింది, వాటర్ ఇంకా ఆవిరి అవడం స్టార్ట్ చేసినాయి. అందులో మనం చెయ్యి పెడతామా? మసిగుడ్డ పట్టుకొని గిన్నె పట్టుకుంటామా? మసిగుడ్డతో మనం గిన్నె పట్టుకుంటాం. అందులో మనం చెయ్యి పెడితే ఏమవుతుంది చెప్పండి? మామూలుగా ఏమవుతుంది? ఖచ్చితంగా తోలేసిపోతుందిగా. అలాగే మరి సముద్రాలు ఉన్నటువంటి వాటర్ కూడా ఆవిరవ్వాలంటే అది కూడా 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అది కూడా ఏమవ్వాలి? వేడవ్వాలి.
ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క వేడికి మసిలి 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 ఈ వాటర్ కూడా ఏమవుతాయండి, ఇది కూడా 100 డిగ్రీలు టచ్ చేసిన తర్వాత ఇదేమవుతుంది, ఆవిరవుతుంది. నువ్వేమో బీచ్ కని వెళ్ళి అక్కడ ఆడుకుంటా ఉంటావు, నీ పక్కన ఉన్న వాటర్ ఏమో ఆవిరయ్యి వెళ్ళిపోతా ఉండిద్ది, కానీ నువ్వు మాత్రం మసిలిపోవు, నీకు మాత్రం తోలుడిపోదు. ఎప్పుడు ఆలోచించారు అలాగా? ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఎండకి వాటరు ఎంతో కొంత ఆవిరి అవుతూనే ఉండిద్ది. ఆ వేడి వస్తున్నప్పుడు వేడికి 100 డిగ్రీ టచ్ అవ్వగానే ఇంకా ఆ రోజు మొత్తం మీద ఆవిరి అవుతుండేది కదండి. చిన్న 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 డ్రాప్లెట్స్ అన్ని కూడా మనకు కనపడకుండానే మన చుట్టూరే మన పక్క నుంచి అలా పైకి వెళ్తూ ఉంటాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలో చేయి పెడితేనేమో కాలిపోతుంది, తోలు లేస్తుంది అంటావు. మరి అక్కడున్న వాటర్ నువ్వు వెళ్ళి అక్కడ ఆడుతున్నా కానీ, నువ్వు వాటర్ తాగుతున్నా కానీ, నదుల్లో వాటర్ తాగుతున్నా కానీ అది ఒక పక్క ఆవిరై పైకి లెగుస్తూ వెళ్తూ ఉంది, కానీ నీకు మాత్రం ఇటువంటి తోలు ఒట్లా ఏం కావట్లా. ఏంటి కారణం? దేవుని టెక్నాలజీ అది. అర్థం చేసుకుంటే దేవుడు అర్థమవుతాడు. ఎక్కడో మనం చూడాల్సిన అవసరం లేదండి, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దేవుడు అర్థమవుతాడు. అంటే వాటర్ ఆవిరవుతున్నా కానీ మనకి ఏం కావట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకి ఏం కాకుండా వాటర్ ఆవిరయ్యే విధంగా. గుర్తుంచుకోండి, వాటర్ ఖచ్చితంగా ఆవిరవ్వాలంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ టచ్ అవ్వాలి ఖచ్చితంగా. అది టచ్ అవుతుందంటే ఇక్కడ టచ్ అయినప్పుడు ఏమో తోలు లెగుస్తుంది, అక్కడ తోలు లెగవట్లా అంటే అర్థం చేసుకోండి. మనం ఆయన పిల్లలం అండి, మనం ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం మనం. అందుకని మనకి ఏమీ కాకుండా ఎంత చక్కగా దేవుడు చేశాడు చూసారా. తర్వాత ఓకే, ఈ వాటర్ ఏమవుతుంది, అలా అలా అలాగా ఆవిరై చివరికి అలాగ పైకి వెళ్ళిపోయి మేఘాల్లో స్టోర్ అవుతుంది అనమాట. మేఘాల్లో ఇప్పుడు మనకి మేఘాల నుంచి వర్షం ఎప్పుడు పడుతుందండి? ఎప్పుడు మనకు వర్షం పడుతుంది? ఆ వర్షాకాలంలో వర్షాలు పడతాయి, అవునా కదా? వర్షాకాలం ఎన్ని నెలలు ఉంటుంది? 4 నెలలు వర్షాకాలం ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం అనేది అయిపోయింది అనుకుందాం. వర్షాకాలం అయిపోయాక నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? శీతాకాలం, తర్వాత మళ్ళీ ఎండాకాలం, తర్వాత మళ్ళీ వర్షాకాలం అంటారు. అంటే ప్రతిదీ కూడా 4 నెలలు 4 నెలలు 4 నెలలు మొత్తం 4 నెలలు 12 నెలలు అంటారు. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వర్షాకాలం వచ్చే వరకు ఎన్ని నెలలండి? 8 నెలలు అనమాట, అవునా కదా? 8 నెలల వరకు వాటరు అలాగే ఆవిరై మేఘాల్లో ఉండి 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 8 నెలలు వాటర్ అంతా స్టోర్ అయిపోయింది. మేఘాలు అనుకుంటే ఏదో మేఘాల ఆషమాషి మనం అనుకోకూడదు. ఒక మేఘం ఒక పట్టణం మొత్తం తడపగలదు అనమాట. అంత ఎక్కువ వాటర్ అనేది స్టోర్ చేసుకొని ఉండిద్ది. 8 నెలల నుంచి వచ్చిన వాటర్ మొత్తాన్ని స్టోర్ చేసుకొని ఈ వర్షాకాలంలో ఏమవుతుంది, ఆ వర్షం అనేది కింద పడాలి, మేఘం నుంచి కిందకి రావాలి వర్షం. అది కూడా దేవుడే ఖచ్చితంగా ఆజ్ఞివ్వాలి. మనం ఒక మాట చూస్తే యోబు గ్రంథంలో చక్కని మాట ఉందన్నమాట. యోబు గ్రంథం 37వ అధ్యాయం మనం చూస్తే, యోబు గ్రంథం 37వ అధ్యాయం చూస్తే అండి, అక్కడ ఏముందంటే 6వ వచనంలో, నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమండి, వర్షం పడాలి అన్నా, హిమం పడాలి అన్న, మంచు పడాలన్నా ఎవరు ఆజ్ఞ ఇవ్వాలండి? దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 8 నెలలు ఫుల్గా మేఘాల్లోకి బాగా వాటర్ బాగా నిండిపోయిందనమాట. ఇప్పుడు దేవుడు వర్షాకాలం రాగానే దేవుడు ఏం చేయాలి? ఆజ్ఞ ఇవ్వాలి. ఏమండి, మొన్నటిదాకా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? మామూలుగా మనం చూస్తే ఏమన్నా తెలుసండి, మొన్నటిదాకా ఈ సంవత్సరం అంట వానలు పడవంట. మా స్కూల్లో సార్ అంటున్నారు, కరువు వచ్చిందంట. నేను మెరగా తోట వేసాను, కరువు వచ్చిందంట, రాబోయే రోజుల్లో కరువు వచ్చిందంట, వానలే పడవంట, ఇదేదో మాసం అంట, ఈసారి పడవంట ఈ సంవత్సరం అని ఒకరు అంటారు. ఇది మరి ఇప్పుడు ఒకవేళ దేవుడు కానీ 8 నెలల తర్వాత వర్షం పడొద్దు అని కానీ దేవుడు చెప్పాడే అనుకోండి, మేఘాల నుంచి వాన పడిద్దా? పడదు. మరి పడినప్పుడు మేఘాలు ఉన్నటువంటి వాటర్ మళ్ళా అంతే ఉంటే ఇంకా పెరుగుతాయా? ఎందుకు పెరుగుతాయి? ఇటు పక్క ఆవిరి వస్తానే ఉంది, ఈ ఆవిరి వస్తానే ఉంది, ఫుల్ అవుతా ఉంది, ఆ మేఘాలు ఇంకా నిండిపోతానే ఉన్నాయి. ఇక్కడ దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు సందర్భం గుర్తు రావాలి. ఎవరి సందర్భం? ఏలియా గారి సందర్భం. 3.5 సంవత్సరాలండి వర్షం పడకుండా అలాగే ఆజ్ఞ అంటే ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు కూడా 8 నెలలకి వాన అనేది ఫుల్గా అంటే కొన్ని లక్షల గ్యాలన్ల వాటర్ అనేవి మేఘాలు నిండిపోయిన తర్వాత మేఘాలు మళ్ళీ వాటిని మెరుపు సాయంతో దేవుడు చెప్పగానే వదిలేస్తాయి అన్నమాట. అలాంటిది 3.5 సంవత్సరాలు వాటర్ వస్తా ఉన్నాయి, అదా ఫుల్ అయిపోతుంది కానీ పడిందా మేఘం కిందకేమన్నా? లేదు.
ఒక విషయం చెప్పనా అండి, మనం భూమి నుంచి కొంత ఎత్తులో ఏమైనా వస్తువు మనం పెట్టామనుకోండి శూన్యంలో, అదేమవుతుంది, వదిలేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా కింద పడిద్ది. చాలా ఎత్తులో నుంచి మనం వదిలేసినా కానీ కింద పడుతుంది. ఇంకా మనకి అసలు పైకి వెళ్ళే కొద్దీ భూమి మీద పడకుండా ఉండాలి అంటే గురుత్వాకర్షణ శక్తిని మించి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు గాల్లోనే తిరుగుతూ ఉంటుంది కానీ కింద పడదు. అయితే ఒక విషయం, విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ గురుత్వాకర్షణ శక్తి వరకే వెళ్తాయా, లేదంటే ఇంకా అంతకు మించి వెళ్ళగలవా అంటే గురుత్వాకర్షణ శక్తి వరకే వెళ్తాయి అనమాట. ఓకేనా. అయితే మన జాగ్రత్త గమనిస్తే మేఘాల వరకు కూడా వెళ్తున్నాయి, మేఘాలను చీల్చుకుంటా కూడా విమానాలు వెళ్తున్నాయి. ఇక్కడ విమానం అనేది భూమి మీద నుంచి పైకి లెగవాలి అంటే భూమి యొక్క వ్యతిరేక దిశలో విమానం ప్రయాణం చేయాలి. వ్యతిరేక దిశ అంటే ఏం లేదండి, భూమి ఏం చేస్తుందంటే కిందకి లాగుతూ ఉండిద్ది, విమానం ఏం చేస్తుంది, పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది కిందకి లాగుతూ ఉంటే అది పైకి వెళ్ళాలి అంటే దీనిని దాటుకొని వెళ్ళే శక్తి దానికి ఉండాలి. అంటే దీని యొక్క శక్తి కన్నా కానీ ఎక్కువ శక్తి ఉన్నటువంటి ఇంజిన్ పెట్టుకొని అది అలా పైకి లెగుస్తుంది అనమాట. అలా పైకి లేచి ఏంటి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి పరిధిలోనే ఉంటూ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ కానీ ఇంజిన్ ఏమన్నా ఫెయిల్ అయినా, ఇంజిన్ ఏమన్నా పంచ్ అయిపోయినా వెంటనే ఏమవుతుందండి, కింద పడిపోతుంది. ఓకే, ఇది గుర్తుంటే విమానాలు మేఘాలు మేఘాలు ఎలా ప్రయాణిస్తున్నాయి, అక్కడ దాకా వెళ్తున్నాయి కదా, మరి మేఘాలు కూడా గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి కూడా మేఘాలని కిందకి లాగే శక్తి దాకే మేఘాలు ఉన్నాయి, అంత మించేమి లేవు. అలాంటప్పుడు అంతంత వాటర్ని గట్టిగా నింపుకున్నటువంటి మేఘాలు ఎందుకు కింద పట్టలేదు? విమానం కూడా అదే స్థాయికి వెళ్తుంది, హెలికాప్టర్ అదే స్థాయికి వెళ్తుంది, మేఘాలు కూడా అదే స్థాయిలోనే ప్రయాణం చేస్తున్నాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని చంద్రమండలం కాడికి ఏమి మేఘాలు లేవు, మనకు దగ్గరలోనే ఉంటున్నాయి. మరి దగ్గరలో ఉండి కూడా అన్నన్ని లక్షల క్యూసెక్ల లేదంటే గ్యాలన్ల వాటర్ని నింపుకొని కూడా ఎందుకు కింద పట్టలేదు? ఇదొక్కటి ఆలోచించే సరిపోద్దండి మనకి. అసలు ఎందుకు పట్టలేదు? ఏ వస్తువు పెట్టినా కింద పడిద్దిగా ఈజీగా, ఎందుకు పట్టలేదు కిందకి? ఎందుకు పట్టలేదు అంటే ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కింద మనం కూర్చుంటాం, వచ్చి ఖచ్చితంగా కొంతమంది ఫ్యాన్ కింద చూసుకొని కూర్చుంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే అమ్మాయి ఆ ఫ్యాన్ బాగా టైట్గా ఫిట్ చేశారులే, ఫ్యాన్ పడదలే అని చెప్పేసి అని ధైర్యం కూర్చొని హాయిగా నిద్రపోయినా పలా నిద్రపోతారు అన్నమాట. అదే ఫ్యాన్ పడేలా ఉంటే దాని కింద కూర్చుంటాం, మనం కూర్చోం. ఓకేనా. ఫ్యాన్ బాగా టైట్గా ఫిట్ చేశారు కాబట్టి హాయిగా మనం కూర్చున్నాం. ఇంకోటి చెప్పనా, మేఘం కూడా కింద పడకుండా దేవుడు అంటే ఫిట్ చేసింది. అంటే ఆ విధంగా కింద పడకుండా నువ్వు తేలుతూనే ఉండాలి అని ఆయన దాన్ని ఆ విధంగా నడిపిస్తున్నాడు. ఆ మాట మనం చూస్తే యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? ఏమండి, మేఘములను ఎవరు తేల చేస్తున్నారంట? మేఘములను దేవుడు తేల చేస్తాడండి. మేఘములు ఎవరు తేల చేసేది? దేవుడు తేల చేస్తున్నారు కాబట్టి పట్ల. లేదనుకోండి అంత వాటర్ ఉన్నటువంటి మేఘాలు పడిపోతే ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఉందా? ఇంకో మాట మీకు చూపించిన, అసలు మేఘాలని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో మనం చూసినట్లయితే అదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 11 నుంచి మనం చదువుకుంటా వస్తే అండి, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. అంటే మేఘాలని జలాలతో నింపుతుంది ఎవరు? దేవుడు. తర్వాత ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. దేవుడే మెరుపుని మేఘాలను కూడా సంచారం చేసే విధంగా దేవుడు చేస్తున్నాడు. ఎక్కడంట? భూగోళం మీద. భూగోళం ఎందుకు తిరుగుతున్నాయి మేఘాలు అని అంటే భూగోళం మీదే ఎవరున్నారండి? ఆయన పిల్లలు ఉన్నారు కాబట్టి. తర్వాత ఏమని చూడండి ఒకసారి, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును, శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృపచూపుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. మేఘాల్లో ఫుల్లుగా దేవుడు నీళ్లు మొత్తం ఉంచేలాగా చేసిన తర్వాత దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి వర్షం పడాలంటే. ఇక్కడ కూడా అండి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ తర్వాత వచనం మనం చూస్తే 15వ వచనంలో దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవాలని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలియనో అని ఉంటుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మేఘంలో ఫుల్గా వాటర్ ఉన్నాయి అనుకోండి, ఆ వాటర్ అనేవి భళ్ళున కింద పడాలి అంటే ముందు ఏమి రావాలంటే మెరుపు రావాలన్నమాట.
తర్వాత మనం మనం చదువుకుంటే ఏముంటుందంటే యోబు గ్రంథంలోనే మేఘాలకు కూడా దేవుడు అంటే మార్గాన్ని నియమించాడంట. ఉరుములోని మేఘమునకు ఆయన మార్గమును నియమించాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ మేఘం వెళ్ళి ఇంకో మేఘంతో ఢీకొంటాయి. ఎప్పుడు మెరుపు వస్తుంది తెలుసా? మేఘానికంటే ధనావేశం రుణావేశం, అంటే పాజిటివ్ అనే ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉంటాయి. మన బ్యాటరీకి ఉంటాయి కదా, బ్యాటరీకి ఉన్నట్టే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉంటాయి అనమాట. ఈ మేఘం యొక్క పాజిటివ్ ఛార్జ్ రెండు ఉంటాయి కదండి, దానికి రెండు ఉంటాయి కదా. ఈ మేఘాని యొక్క పాజిటివ్ ఛార్జీ ఆ మేఘాని యొక్క నెగిటివ్ ఛార్జీ రెండు ఢీకొన్నప్పుడు ఏమవుతాయి అంటే మెరుపు వస్తుంది. ఆ మెరుపు వల్ల విద్యుత్ శక్తి అనేది ప్రసరించడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క శక్తికి మేఘంలో ఉన్న వాటర్ అనేవి అలాగ బల్లుని కింద పడిపోతున్నాయి అనమాట. ఇంకో విషయం చెప్పనా, మరి రోజు మెరుపులు వస్తాయి చెప్పండి, రోజు మెరుపులు రావు, రోజు వానలు పడవు. కానీ ఇప్పుడు మేఘాలు మాత్రం వాటర్తో ఫిల్ అవుతున్నాయి కదా. మరి మెరుపులు కానీ ఒకవేళ మేఘాలు ఫిల్ అవగానే వచ్చేసి మెరుపులు పుట్టి చేస్తే వాటర్ కింద పడిపోతాయిగా. ఎందుకు మెరుగులు మెరవట్లేదు అని అంటే దేవుడే మెరుపుని పుట్టించేవాడు ఆయనే అని ఉంది బైబిల్లో. ఆ మాట మనం చూస్తే యోబు గ్రంథము 37వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఒక్క నిమిషం, కీర్తన గ్రంథం అండి, క్షమించాలి, కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 135వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఏముంది అక్కడ? ఏముందండి? 135:7లో భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. అంటే వాన కురవాలంటే ఏం రావాలి? మెరుపు రావాలి. మెరుపు రాగానే ఏమవుతుందండి? వాన అనేది కురుస్తుంది అనమాట. ఈ యొక్క మేఘంలో ఉన్నటువంటి యొక్క వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే కిందకు వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు మెరుపును పుట్టిస్తున్నారు, తద్వారా నెక్స్ట్ ఏమవుతుంది? వాన అనేది కురుస్తుంది అనమాట. అయితే ఈ వాన ఎక్కడ కురుస్తుంది? భూమి మీద కురుస్తుంది. ఎందుకు భూమి మీద కురుస్తుంది? భూమి మీద మనుషులున్నారు కాబట్టి భూమి మీదే కురుస్తుంది. ఇక ఏ గ్రహంలో కూడా మనకి వాన అనేది కురవదు. తర్వాత ఎందుకు వాన ఎందుకు కురుస్తుంది? వాన ఎందుకు కురుస్తుంది అంటే మేఘం నుంచి వాన ఎందుకు వస్తుంది తెలుసా అండి? ఎందుకు వస్తుందంటే అక్కడ రాయించాడు దేవుడు, శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని. వర్షం పట్టలా అంటున్నావు. మేఘాలు చూస్తే మేఘం ఏం చేయలేదు నాయన. దేవుడే వాన అనేది కురవాలి అని చెప్పాలి ఫస్ట్. దేవుడు వాన కురవాలి అంటే మేఘం నుంచి వాన వస్తుంది అనమాట. ఎందుకు ఆ వాన ఏం చేస్తుందంట? వాన అనేది నిన్ను శిక్షించడానికి కూడా వస్తుంది. ఏమండి, నిన్నే చూశాను, అస్సాంలో ఇప్పుడు ఏమో జరుగుతున్నాయి, వరదలు బాగా వచ్చినాయి. 61 మంది చనిపోయారంట. నిన్న 61 మంది చనిపోయారంట. 7 లక్షల మంది బిక్కు అంటూ ఉన్నారంట ఇప్పుడు అస్సాంలో. ఎందువల్ల? వరదల వల్ల. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఆ మేఘం అటు వెళ్ళకుండా ఎక్కడుంటే, ఎక్కడ నీ మీద ఒకళ్ళు కురిస్తే, నువ్వు ఉన్నటువంటి ప్లేస్లో వాన రావాలన్నా వరద రావాలన్నా అక్కడికి మేఘం వచ్చి పైన నుంచొని నీ మీద కురవాలన్నా కానీ దేవుడు ఆజ్ఞివ్వాలి. అంటే వానలు అనేవి అక్కడ పడాలి లేదా ఎక్కడ పడాలి, అక్కడికి వెళ్ళి నువ్వు కురవాలి అని చెప్పి మేఘాలకి ఈ విధంగా చెబుతుంది ఎవరు? ఆజ్ఞిస్తుంది ఎవరు? దేవుడు. ఏమండి, మనం ఒకటే గుర్తుంచుకోవాలండి, ఇప్పుడు అక్కడ పలానా చోట వరదలు వచ్చినాయి లేదంటే వర్షాలు బాగా పడినాయి ఇబ్బందిగా ఉంది అన్న పని ఆలోచించాలంటే, అమ్మో దేవుడా, మేఘాలని ఆడకి పంపించావా, నా మీద నేనున్నటువంటి ప్లేస్లో అంత ఇబ్బంది కలగకుండా నన్ను కాపాడావు కాబట్టి ఇంకా నేను జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఎక్కడైతే ఏంటి పరిస్థితి చెప్పండి? ఇంకా జాగ్రత్తగా మనం బతకాలి. అక్కడికి పంపించాడు దేవుడు. ఎందుకు? దేవుడు ఎవరిని శిక్షించాలనో ఎవరిని కృప చూపించాలనో దేవుడు దేని కొరకు పంపించాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వానలు పడలేదు అంటే దేవుడే ఆగు అని చెప్పాడు. ఎందుకు ఆగమన్నాడు? నువ్వు సరిగ్గా లేవేమో సరి చేసుకో. సరిగ్గా ఉండి చక్కగా వానలు పడతాయి కదా, నీకంతా బాగానే ఉంటుంది కదా, దేవుడిని కృప చూపుతాడు కదా. ఒకవేళ దేవుడిని కృప చూపట్లేదంటే అర్థం చేసుకోవాలి మనం ఇంకా ఏమైనా మిస్టేక్ చేసామా అని. అంటే మేఘాలు చూస్తాం, మనం అర్థం కావాలి మనకి, అమ్మో దేవుడే వీటిని నడిపిస్తున్నాడు. చాలా ఇప్పుడు నిజంగా మన అందరూ కూడా ఏపీ అంతా అదే అంటారు కదండి. ప్రతిరోజు పేపర్లో ఒక ముసలాయన కూర్చొని ఉంటాయి, ఇటు పక్కేమో పచ్చని గడ్డి, ఇటు పక్కేమో ఎండు పొలం ఉంటుంది అనమాట. పేపర్లో చూస్తూ ఉంటే ఇలాగ చూస్తూ ఉంటారు. ఎందువల్ల? వర్షాలు పట్టలేదు. ఎందుకు వర్షాలు పట్టలేదు? దేవుడు ఆగమని చెప్పాడు.
దేవుడు ఆగమని చెప్పాడు. కాబట్టి మేఘాలు మనకి ఏమి నేర్పుతున్నాయి, ఏమి సందేశం ఇస్తున్నాయి అంటే, నీటిని ఆవిరిగా చేస్తుంది ఆయనే, నన్ను నింపుతుంది ఆయనే, నన్ను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అంటుంది ఆయనే, అక్కడికి వెళ్ళేదాకా నేను పడిపోకుండా కానీ అలా తేలజేస్తుంది ఆయనే. ఒకవేళ వర్షం పడొద్దు, నెక్స్ట్ ఇయర్ పడు అని చెప్పినా కానీ అప్పటిదాకా ఎంత వాటర్ వచ్చినా సరే వాటర్ని నేను అలాగే ఉంచిపెట్టిన అలాగే ఉండాలంతే, వదలకూడదు వాటర్ని. అలాగే ఎంత బరువుని అలాగే ఉండాలి. ఏమంటే ఒక బిందె వేసుకుని నడవమ్మా అంటే నడుస్తాం ఫాస్ట్గా, 2 వేసి నడవమంటే నడుస్తాం ఫాస్ట్, ఇంకొంచెం నడుస్తాం. లేదా 10 బిందెస్ నడవమంటే ఎలా ఉండి చెప్పండి. 8 నెలలు వాటర్ని సేవ్ చేసుకొని 4 నెలలు ఖచ్చితంగా వదిలేయాలి అక్కడ మేఘాల నుంచి. కానీ దేవుడు 1 సంవత్సరం ఆగమన్నాడు అంటే, కరువు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి, మనం కిటకిటలాడతాం కాదు, ఆడ మేఘం కూడా ఆ బరువుని మోస్తూ 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 అలాగే ఉంటుందన్నమాట. అయినా సరే దేవుని యొక్క మాటని అలాగే నెరవేరుస్తుంది. నీ కళ్ళ ముందున్న మేఘం నీకు దేవుని యొక్క మాటకి భయపడి ఈ విధంగా మనం పనిచేయాలని నేర్పిస్తుంది. మరి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మేఘాన్ని చూసిన తర్వాత మనం కూడా ఏం చేయాలండి? దేవుడు మనకేం పని చెప్పాడు, ఆ పని మనం చేయాలా వద్దా? ఆ పని మనం చేయాలి కదా. దేవుడు మనకి ఇవ్వండి, ఒక విషయం చెప్పనా అండి, అసలు దేవుని గురించి సందేశం ఇవ్వాల్సింది ఎవరయ్యా అంటే మనుషులు సందేశం ఇవ్వాలండి. దేవుని గురించి ఎవరు సందేశం ఇవ్వాలి? మనిషి సందేశం ఇవ్వాలి. మేఘం సందేశం ఇవ్వటం ఏంటి? ఎందుకో తెలుసా? నువ్వు సందేశం అనేది ఇవ్వలేకుండా పోతున్నావు. మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? తండ్రి, నేను నీ వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాడు. ఎందుకు వాక్యాన్ని వాళ్ళకి ఇవ్వటం? వాళ్ళు ప్రకటించాలని చెప్పి. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చింది నేర్చుకుని మనం ప్రకటించాలనే కదా. నేను వాక్యాన్ని సృష్టికి ఇచ్చాను చెప్పాడు ఆయన ఏమన్నా? వాక్యాన్ని మనకి ఇచ్చిన మనం ప్రకటిస్తున్నామా? సృష్టి ప్రకటిస్తుంది దేవుని గురించి. సృష్టి దేవుని గురించి సందేశం ఇస్తుంది, దేవుడు ఉన్నాడు అని. కనీసం ఆ సృష్టిని చూసైనా సరే, సృష్టిని ఆలోచించైనా సరే, ఆ మేఘం ఎందుకు పడిపోవట్లేదు నాయన? ఇంత భూమికి దగ్గర గురుత్వాకర్షణ శక్తిలోనే ఉంది, అయినా ఎందుకు పడిపోవటం లేదు? అసలు ఏ విధంగా అందులోకి వాటర్ వెళ్తున్నాయి, ఏ విధంగా అది ప్రయాణం చేస్తుంది, అక్కడికే వెళ్ళి ఎందుకు కురుస్తుంది, ఎక్కడెందుకు కురవట్లేదు? ఎందుకు ఈ విధంగా కాసేపు కొంత వర్షం అనేది దేవుడు ఎక్కడ ఎంత వర్షం పడాలో అంత వర్షం చెప్తేనే పడిద్దండి. కాబట్టి మేఘాన్ని చూసి మనం ఏం చేయాలంటే, దేవుడు నాకేం ఆజ్ఞిస్తున్నాడో అది నేను నెరవేరుస్తాను, ఆయన చెప్పిందే చేస్తాను, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. ఓకేనా? ఇంకోటి చెప్పనా అండి, మేఘాల రకాలు ఉన్నాయి. మేఘాల రకాలు ఏంటి అంటే, బాగా వేగవంతమైన మేఘాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఒక చోట ఏముంటుందంటే, యెహోవా వేగము గల మేఘం ఎక్కి అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మేఘాల్లో వేగవంతమైన మేఘాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ మాట సైంటిస్టులు చెప్పారు. లేదంటే మొన్న మనం చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదండి. ఆయన చనిపోయినప్పుడు ఆ యొక్క హెలికాప్టర్ అనేది ఆ విధంగా పైన తిరుగుతున్న హెలికాప్టర్ కింద పడిన తర్వాత చెల్లా చెదురుగా పడిపోవడానికి, ఏ మొక్క ఎక్కడం తెలియకుండా పడిపోవాలి అంటే కారణం ఏంటి అంటే, ఈ హెలికాప్టర్ని కింద పడేసినవి క్యూములో నింబస్ అనే మేఘాలు అని చెప్పారు. ఆ మేఘాలు అంటే చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తాయి అంట. అలాంటి మేఘాలు ఉన్నాయని చెప్పేసి అని ఆ పరిశోధకులు చెప్పారు. అంటే అంత వేగవంతమైన మేఘాలు ఉన్నాయా? మనకేందంటే ఎప్పుడు తెల్లగా ఉండే మేఘం, నల్లగా ఉండే మేఘం ఇవే కనబడతాయి మనకి. అవునా కాదు చెప్పండి. ఒక మాట మీకు బైబిల్లో చూపిస్తాను, చాలా మంచి మాట అండి. ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7-9 వచనాలు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7-9 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముందంటే, శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని విరలాడ చేసెను, వాటి క్రింద మేఘంలో చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లు బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. జాగ్రత్తగా వినండి. మనకి మేఘాలు కనిపిస్తున్నాయి కదా మనకి. ఈ మేఘాలు ఏంటి అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి వరకే ఉంటాయి. వీటి వల్ల మనకి ఏమొస్తుంది? వర్షాలన్నీ కురుస్తాయి అన్నమాట. ఓకే. తర్వాత మనం చూస్తే ఇంకా మనం పైకి వెళ్ళామనుకోండి, ఆకాశపు అంచు వరకు వెళ్ళామనుకోండి, చెప్పాక ఈ లోకం ఉంది కదా, ఈ యొక్క మధ్య ఆకాశపు యొక్క అంచు వరకు మనం వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు ఏంటంటే దట్టమైన వాటర్ తోటి, ఫుల్గా వాటర్ అంట. ఆ యొక్క మేఘాలు మొత్తం నిండుగా వాటర్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ కనిపించే మేఘాలు వేరు, ఆకాశపు అంచు ఉన్న మేఘాలు వేరు. అట్లా ఇంకా ఫుల్గా వాటర్ ఉంటాయి అన్నమాట. అక్కడ దేవుడు ఆ విధంగా ఆ యొక్క మేఘాల్లో వాటర్ ఉండే విధంగా ఆయన బంధించి ఉంచాడు. ఆకాశపు అంచును దాటిన తర్వాత ఇంకో పెద్ద మేఘం ఉంటుందంటండి. ఆ మేఘం ఏం చేస్తుంది తెలుసా?
ఆ మేఘాన్ని దాటగానే మనకి పరలోకం కనిపిస్తుంది. అంటే పరలోకపు యొక్క కాంతి అనేది ఈ రెండవ లోకంలోనికి పడకుండా ఉండటం కోసం మధ్యలో ఒక దేవుడు ఒక మేఘాన్ని పెట్టాడు. ఈడొక మేఘం ఆకాశపు అంచుకెళ్ళ సరికల్లా అక్కడ బాగా నీళ్ళని కలిగినటువంటి మేఘాలు అవి దాటుకొని అంచు దాటి ముందుకు వెళ్తే పరలోకపు కాంతి అనేది పడకుండా ఉండే విధంగా చేసే ఇంకో మేఘం ఉందన్నమాట. మళ్ళా ఇన్ని రకాల మేఘాలని సెట్ చేసి దేవుడు ఉంచారు. ఉంచి ఈ మేఘాల గురించి మనల్ని పాఠం నేర్చుకోమన్నారు. ఇంకో విషయం చెప్పనా అండి, ఇంకో విషయం చెప్పనా, ఎవరైతే ఇవన్నీ కూడా తెలుసుకొని సృష్టి గురించి భయపడి జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను దేవుని వైపు తిప్పారనుకోండి, రేపొద్దున వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళేది కూడా మేఘమే. మనం కారు ఎక్కాం, బస్సు ఎక్కాం, ట్రైన్ ఎక్కాం, బైక్ ఎక్కాం, విమానం ఎక్కాలనుకున్నా ఎక్కలేకపోయాం డబ్బులు లేక. విమానం ఎక్కినా హెలికాప్టర్ ఎక్కినా అంతకు మించి ఏది ఎక్కినా కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కాల్సింది ఖచ్చితంగా ఒకటి ఉంది. అది ఎక్కే కెపాసిటీ నువ్వు తెచ్చుకున్నావా, నువ్వు గ్రేట్. అదే మెయిన్. అది కాకుండా ఇవన్నీ ఎన్ని ఎక్కినా కానీ నీకు లేదు పరలోకం. అది ఎక్కేది ఎవరయ్యా తెలుసా? అది ఎవరైతే దేవుని కొరకు బ్రతికి చనిపోతారో వాళ్ళే అది ఎక్కుతారు. అదేంటంట? అదే మేఘం. చూద్దాం ఆ మాట కూడా. ఏమండి, ఒకసారి మనం ఒక మాట మనం గమనిస్తే అండి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరియా వచ్చినప్పుడు ఆయన ఏమంటారు? అమ్మా, నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదమ్మా, వెళ్తానమ్మా, వెళ్ళి కనపడొస్తానమ్మా అని చెప్పి అని యేసుక్రీస్తు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ వచ్చేస్తారు. ఎలా వచ్చేస్తారు చెప్పండి? ఏమండి, ఏమైనా మనం పక్కూరు పోవాలంటే కొంచెం దూరం వెళ్ళాలంటే మనం ట్రైన్ కావాలి, ఇంకో రాష్ట్రం వెళ్ళాలంటే దేశం వెళ్ళాలంటే మనకి ఫ్లైట్లు కావాలి, కొన్ని టైం పట్టిద్ది అనమాట. అంత పెద్ద లోకం, వేరే లోకానికి ఇలా వెళ్ళి అలా వచ్చాడు అంటే దేని మీద వెళ్ళారు? ఆయన మేఘం మీద వెళ్ళారు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఆయనంట మేఘము ఆయన్ను కొనిపోయెను అని ఉండిద్ది అనమాట. ఆయన మేఘం మీద ఆయన కొనిపోబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళడానికి ఈ మేఘాలు రావు, మనం చూసే మేఘాలు కాదు. ఆ మేఘం వేరే మేఘం. ఆ మేఘం మీద ఆయన ఏమంటాడైనా కొనిపోబడతాడనమాట. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 1:7లో ఉంది తెలుసా? ఆయన మేఘారూఢై వస్తున్నాడు. అంటే ఆయన ఇక్కడ తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళింది మేఘం మీదే, ఆయన మళ్ళీ వచ్చేది ఎలా అండి? ఆయన మళ్ళీ మేఘం మీదే వస్తున్నాడు. పౌలు గారు ఏమంటారు తెలుసా అండి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనము మేఘముల మీద ప్రభువుని ఎదుర్కొంటకు మనం వెళ్తాము అని చెప్పి చెబుతారన్నమాట. అంటే రేపొద్దున మనం ఎలా వెళ్ళాలి? మనం కూడా మేఘం ఎక్కాలి. మరి మేఘం ఎక్కాలన్నటువంటి ఆశ ఎంతమంది కొంచెం చెప్పండి. అసలు ఎలా ఉండి, అసలు కారు ఎక్కాము ఇంజిను, లేదంటే బైక్ ఎక్కాము ఇంజిను, ఫ్లైట్ ఒకవేళ డబ్బులుంటే ఎక్కుతుంది, అది కూడా ఇంజినే. ఇవన్నీ ఎలా ఉంది, కానీ మేఘం ఎక్కితే అసలు ఆ థ్రిల్ ఎలా ఉండిద్ది, అంత బాగుండిద్ది కదా, డిఫరెంట్గా ఉండిద్ది. అప్పుడు అందరూ ఎక్కలేని వాళ్ళందరూ అనుకుంటారండి, అబ్బా నేను ఎక్కలేకపోయానే, అది ఎక్కలేక ఎక్కడ ఇరుక్కుపోయానే అని పాతాళంలో బాధపడతారు. అది ఎక్కాలని మనం, అది ఎక్కాలని ఇప్పుడు బాధపడద్దు. అది ఎక్కేందుకోసం అది అల్టిమేట్ అనమాట. అది ఎక్కేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మేఘం మనకు నేర్పించే ఇంకో పాఠం ఏంటి? దేవుడు ఉన్నాడని చెప్పింది కదండి. ఇంకొక మాట మనం లాస్ట్గా మాట చూసి మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మేఘము విడిపోయి కనపడకుండానట్లు పాతాళమునకు పోయినవాడు మరి ఎన్నటికి తిరిగి రాడు. మేఘం మనకి ఏం చెబుతుందంటే, నేను విడిపోయాను అనుకో కనపడిన ఇంకా. అలాగే నువ్వు కానీ పాతాళానికి వెళ్ళావా తిరిగి రానేరావు. ఏమండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది పాతాళానికి వెళ్ళిపోతున్నారు. మనకు అర్థమవుతుంది, దేవుణ్ణి ఎరుగక వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. మనం తర్వాత ఆత్మల భారాన్ని మనం తెచ్చుకున్న తర్వాత వాడిని రక్షించలేకపోయానే అని బాధపడి నువ్వు రారా మళ్ళా పైకన్న వాడు రాడండి. పాతాళానికి వెళ్ళిన వాడు తిరిగి రాడు. ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొనక, దేవుడు అంటే తెలియక, దేవుని మీద సందేహపడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని ప్రకృతి గురించి వాడికి చెప్పి వాడి మీద కనికరపడి వాడిని మార్చాలి. మార్చకపోతే వాడు పాతాళానికి వెళ్ళాడా, వాడు తిరిగి రాడు, ఇంకా రాడండి. కాబట్టి మనం ఏం తెలుసా అండి, ఇప్పుడే మనం త్వరగా నేర్చుకోవాలి.
త్వరగా నేర్చుకొని, త్వరగా దేవుని జ్ఞానం నేర్చుకొని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉండదు వాళ్ళు ఆడడానికి. మనం చెప్పేందుకు మనకే ఛాన్స్ ఉండదు. ఇంకోటి చెప్పనా, నువ్వు సరిగ్గా వినలేదనుకో, నువ్వు సరిగ్గా వాక్య ప్రకారంగా విన్నా కానీ వాక్య ప్రకారంగా ఉండేదనుకో, నువ్వు వెళ్ళినా నువ్వు మళ్ళీ తిరిగి రాలేవు. కానీ పాతాళానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా నేను మళ్ళా వెళ్ళి చెప్తానని ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటాడు? ఆడున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత ధనవంతుడు ఏమన్నాడండి, నేను వెళ్ళి చెప్తానయ్యా అంటాడు. ఆడికి వెళ్ళాక నువ్వు మళ్ళీ రావయ్యా పైకి. ఆడికి వెళ్ళాక నీకు చెప్పాలనిపించింది. ఇక్కడ ఉన్నప్పుడు చెబుతావా? అన్నీ తెలిసినా కానీ చెప్పేందుకు మనం కాలు కదపకుండా, పని చేయకుండా, దేవుని కోసం వెళ్ళకుండా ఉన్నామనుకోండి, మనం ఖచ్చితంగా ఆ ప్లేస్కే వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారా, వీళ్ళు మళ్ళా రారు అనుకొని మనం చెప్పాలి. ఏమంటే నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు నా 7th క్లాస్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని, నేను స్కూల్ నుంచి రాగానే ఏమనిద్దంటే, అరే కొంచెం ఈ బైబిల్ చదివి పెట్టురా అనిద్ది. 7thలో మాకేమో చెప్పండి, 7th 8thలో ఉన్నప్పుడు ఏమొచ్చింది, ఆడికెళ్దాం అనిపించింది అనమాట. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ వల్ల తెలుగు కొంచెం నేర్పడం వల్ల అర్థాలు కొంచెం తెలిసి, అర్థాలు బట్టి చదువుతానని చెప్పేసి కాసేపు కూర్చోబెట్టి, ఆది యందు భూమి ఆకాశం దేవుడు సృజించును అని చదవగానే, అరే ఆది అంటే ఏందిరా అనేది, ఆది అంటే మా స్టార్టింగ్, మా మొదటమా అని చెప్పేవాడిని. ఆ తర్వాత అలాగా అవి అర్థం కాకపోయినా కొన్ని నాకు అర్థమైన విధంగా చెప్పాను అనమాట. కానీ అప్పుడు ఆమె చెప్పురా అంటే అప్పుడు నాకు చదివేందుకు లేక, రాక, ఇష్టం లేక, చదువు ఆడుకోవాలని అలా ఆలోచన ఉండి ఎప్పుడో ఒకసారి దీపం బుడ్డేదిలో చెప్తా ఉండేవాడిని. రాత్రి చదువుతున్నప్పుడు ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఆ పిచ్చి మొహం ఖచ్చితంగా ఇప్పుడు ఉంటే ఎంత బాగా కూర్చోబెట్టుకొని ప్రతి మాట చెప్పేవాడిని. అసలు నిజంగా అండి అడిగేదనమాట, చెప్పురా నాకు చెప్పురా అనేది. నాకు ఇప్పుడు నేను ఈ యొక్క దేవుని దయ వల్ల, అనే దయ వల్ల ఈ విధంగా మాటలు నేర్చుకున్న తర్వాత ఆమెకు చెబుదాం అనుకున్నా ఆమెకు లేదు. ఇప్పుడు ఆమె దేవుడు మళ్ళీ ఆమెకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడు. ఏమండి మన కుటుంబంలో వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు దేవుని గురించి చెప్తే విందాంలో ఉన్నారు కూడా. వాళ్ళు బయటపడరు కొంతమంది, కానీ మనం కానీ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. మనం వాళ్ళకి చెప్పాలి, చెప్పి వాళ్ళని ఖచ్చితంగా మనం మార్చాలి. ఎందుకు తెలుసా అండి, వాళ్ళు ఇప్పుడు కానీ వెళ్ళిపోయారా వాళ్ళు మళ్ళా రారు. వాళ్ళు రారు. మన కుటుంబంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పిన తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటారన్నమాట, అమ్మో ఎంత జ్ఞానం తెలుసుకున్నానా అని. వాళ్ళు కానీ బతికి బట్టగాడు అంటాం కదండి, అంటే వాళ్ళు కానీ దేవుని వాక్యం తెలుసుకున్నా అంటే మాత్రం అసలు వేరే ఉండిద్ది అనమాట, ఎంత బాగుండిద్దో. కాబట్టి మనము వాళ్ళు ఉన్నప్పుడే మనం చెప్పాలి. తర్వాత మనం ఎంత నేర్చుకున్నా వేస్ట్ కదా ఇంకా. సో కాబట్టి మనం ఎంత త్వరగా నేర్చుకొని ఎంత చుట్టుపక్కల వాళ్ళు అందరికి చెబితే అంత మంచిది. కాబట్టి మేఘం మనకి ఎంత మంచి లెసన్స్ నేర్పుతుంది కదండి. దేవుడు ఉన్నాడని చెబుతుంది, ఆయన మాట వినమని చెబుతుంది. నేను విడిపోయినట్లుగా నువ్వు కానీ దేవుని కొరకు బతకపోతే మాత్రం, పాతాళానికి వెళ్ళిపోతే మాత్రం నువ్వు తిరిగి రావు నాయన, నీ పక్కన వాళ్ళు కూడా తిరిగి రాదు. కాబట్టి ఉన్నప్పుడే నువ్వు పని చేయి, వాళ్ళకు కూడా పని కోసమే మనం పుట్టామని, పని చేయాలని వాళ్ళకు కూడా నేర్పించి ప్రభువును నడిపించు అని చెబుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క మేఘం నేర్పే సందేశాన్ని నేర్చుకొని మనిషికి దేవుడు ఉన్నాడు లేడా అనేటువంటి సందేహాన్ని నివృత్తి చేసి వాళ్ళని కూడా దేవుని నడిపించే వాళ్ళంగా మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, గణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఎంతో జ్ఞానయుక్తమైన సంగతులు ప్రభువా, మీరు సృష్టించినటువంటి యొక్క వస్తువులను చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి నాయన ఈ యొక్క వస్తువులను గమనించి, గ్రహించి, మీ యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా పరిశీలించి ప్రతి మాట మేము తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ అనేకులను ప్రభువా, మేము భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు కూడా భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళకి మేము చెప్పి వాళ్ళకి మేము వైపు తండ్రి త్రిప్పుటకు కృప చూపించమని, మేమందరము తండ్రి నాయన ఇక నుంచి ఎక్కువగా తండ్రి మీ పనిలో ఉండులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.